అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్ఏ హరికృష్ణ. తెనాలి వహాబ్ చౌక్ లో మొన్న జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ఆవేదనతో నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు కార్యకర్తలు మాట్లాడినటువంటి విషయం మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆవేదన గురి చేస్తా ఉంది. వాళ్ళు ముఖ్యంగా మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. మీ అయ్యే వల్ల కాలేదు, నీ వల్ల ఏమవుతుంది అని, మీకు బ్యానర్లో కట్టే కార్యకర్తలు లేరని, మా దయా భిక్ష వల్లే మీరు గెలిచారని, అన్నం పెట్టినోడికే సున్నం పెడతారని, ఇటువంటి మాటలు మీరు అనే ముందు ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేదనేది మా సలహా. ఎందుకంటే మీరు 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసిన చోట మాత్రమే మీరు దయా భిక్ష అన్నం సున్నం లాంటి మాటలకి మీకు సరిపోతుందేమో కానీ మా జనసేన పార్టీకి 154 నియోజకవర్గాల్లో మేము ఆ మాటలు మాట్లాడగలం. 154 నియోజకవర్గాల గురించి కూడా మేము ఈరోజు దయా భిక్ష లాంటి మాటలు చెప్పగలం. మీరు త్యాగాలు చేశామంటున్నారు. త్యాగం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే ఒప్పుకోవటం ఇది అతిపెద్ద త్యాగం అని మీరు మర్చిపోయారు. చంద్రబాబు గారు నోటి వెంటే ఆ రోజున ఒక మాట వచ్చింది, మనోహర్ గారి వల్లే ఈరోజు ఈ కూటమి అనేది సాధ్యమైంది అనే మాట. అటువంటి మనోహర్ గారి నియోజకవర్గంలోనే ఈరోజు మీరు కూటమికి తూట్లు పొడుస్తా ఉన్నారు. మేమంతా ఎంతో సంయమనంతో ఉన్నాం. ఈ మాట కూడా వాడాలంటే చాలా బాధగా ఉంది, కానీ తప్పట్లేదు అంటున్నాను నేను. 2009లో మీరు గెలిపించారన్న నాయకుడే మీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే మనోహర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయిన సంగతి మీరు గుర్తుంచుకోవాలి. నాదెండ్ల మనోహర్ గారు మనమంతా కలిసి పైన చేయని రోజునే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. ఆయన ఏ రోజు చేసిన నిబద్ధతను కోల్పోలా, విలువల్ని కోల్పోలా, సమయపాలన పాటిస్తా ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేసుకుంటా ఆ రోజున జనాల్ని ఎలా అభివృద్ధిలో ఉరకలెత్తించారో మీరందరూ కూడా మర్చిపోయినట్టున్నారు. ఆయన ఎక్కడా కూడా స్వీయ అభివృద్ధిని స్వీకరించలా. ఏ రోజైనా పార్టీ అభివృద్ధిని కోరుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం అని నమ్మిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. మీరు ఈ రోజున అది మర్చిపోయారు. మీరు ఏ జెండానైతే మోసారో ఆ జెండానే తీసి రోడ్డు మీద తీసుకురారు. మీరు ఆ రోజున క్రేన్ కింద పడేశారు జెండాని కళ్ళకద్దుకుని భుజాన వేసుకుని మోసే జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అటువంటి జెండాని ఎంతో విలువగా భావించే మేము మా కళ్ళ ముందు మీ జెండాని మీరు మీ క్రేన్ కింద విసిరేసుకున్నారు ఒక నాయకుడి కోసం. అటువంటి బుద్ధి గాని, అటువంటి ఆలోచన గాని, అటువంటి తుత్తరపాటు గాని మా కార్యకర్తకి ఎక్కడా కూడా లేదు. ఈ రోజున ఒక చిన్న ఫ్లెక్స్ కోసం మీ అయ్య వల్ల కాలేదనే మాట అది చాలా దూరం వెళ్లే మాట. అది ఎంతో మందిని రెచ్చగొడుతున్నటువంటి మాట, ఎంతో పరుషంగా మాట్లాడినటువంటి మాట మీరది. ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారు దేశం మొత్తం మీద ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా మన రాష్ట్రంలో ఈ రోజున 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించారు. ఆయన రాష్ట్రంలో ఈ రోజు రైతులకు మేలు జరగడం కోసం ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటే రాష్ట్రంలో మీరేమో ఈ రకంగా చిన్న ఫ్లెక్స్ కోసం మేము పెద్ద త్యాగాలు చేశామని చెప్పుకుంటానే ఒక చిన్న ఫ్లెక్స్ కోసం మీరు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గంలోనే ఆయన ఫ్లెక్స్లనే 2 ఫ్లెక్స్లు చించడం జరిగింది రాజా గారి కార్యకర్తలు. కానీ మేము ఎప్పుడు కూడా ఆ సహనం కోల్పోలా, కూటమికి వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలా, ఏ రోజు కూడా మేము ఈ విధంగా రోడ్డు ఎక్కల. మీరు ఏ రోజు చిన్న ఫ్లెక్స్ కోసం రోడ్డు ఎక్కారు. 4 గోడల మధ్య కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి విషయాన్ని మీరు ఈ రోజున రచ్చకెక్కించారు. నేను ముఖ్యంగా చెప్తా ఉన్నా, తెలుగుదేశానికి కావాల్సింది తెలుగుదేశాన్ని ప్రేమించేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని ప్రేమించేవాళ్ళు తప్ప ఈ రకంగా వ్యక్తి పూజ చేసేవాళ్ళు ఎవరో కూడా తెలుగుదేశానికి అవసరం లేదని మేము భావిస్తా ఉన్నాం. నాదెండ్ల మనోహర్ గారు తెనాలి అభివృద్ధి గురించి నిత్యం ఆలోచించే మనిషి, మీలాగా ఫ్లెక్స్ గురించి ఆలోచించే మనిషి కాదని మీరు గుర్తించాలి. ఆయన ఆ రోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తెనాలి ఎంత అభివృద్ధి సాధించిందో మా అందరికీ తెలుసు. మా అందరికీ కాదు, ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అందరూ చూస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ఆయన ఎక్కడా కూడా కూటమికి వ్యతిరేకంగా గాని
రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు ఎక్కడా కూడా ఆయన పాల్పడలేదు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు, ఈ కూటమి 15 సంవత్సరాలు కొనసాగాలి, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఆ వైపు నడిపిస్తా ఉంటే మాలో ఎన్ని అసంతృప్తులున్నా కూడా ఎన్ని బాధలున్నా కూడా దిగమింగి మేమందరం కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వెనకాల నాదెండ్ల మనోహర్ గారి వెనకాల ప్రయాణం చేస్తా ఉన్నాం. కానీ మీరు ఒక వ్యక్తి భజన చేసుకుంటా ఒక చిన్న ఫ్లెక్స్ కోసం అక్కడ సున్నితంగా ఉన్నటువంటి విషయం అది. అక్కడ ఆల్రెడీ మొన్న అంతకు ఒక వారం ముందే వైసీపీ ఫ్లెక్స్ తొలగిస్తే ఒక కౌన్సిలర్ మున్సిపల్ అధికారి మీద చేయి చేసుకున్నటువంటి ఘటన అక్కడ జరిగింది. అక్కడ పరిస్థితి నెలకొంది కాబట్టి అక్కడ పరిస్థితి అంతా కూడా శాంతించేదాకా ఇటువంటి ఫ్లెక్స్లు గాని వివాదాలు గాని ఉండకూడదన్న సదుద్దేశంతో అధికారులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఉండొచ్చు. లేదా మున్సిపల్ చైర్మన్ గా ఇక్కడ వైసీపీ పార్టీ ఉంది, ఆ చైర్మన్ ఆదేశాలతో జరిగి ఉండొచ్చు, ఏ విధంగానైనా జరిగి ఉండొచ్చు. కానీ మంత్రి గారు ఆ విధంగా చేశారని మీరు పదే ఆ విషయాన్ని మంత్రి గారి మీద రుద్ది ఈ రోజు ఎంతో మంది మనోవేదనకు కారణమయ్యారు. దయచేసి మీరు ఇకనైనా తప్పు తెలుసుకుని మనోహర్ గారికి క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. ఇంకో విషయం, మనోహర్ గారికి బ్యానర్లు కట్టే కార్యకర్తలు లేరేమో అన్నారు మీరు. అసలు బ్యానర్లు కడితే బ్యానర్ల తుఫాన్లోనే కొట్టుకుపోతారు చాలా మంది. మనోహర్ గారు ఒకసారి తెనాలి వచ్చినటువంటి ఆ ర్యాలీని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. కొన్ని వేల మంది ఆ రోజున రోడ్డు మీద ఆయనకి ఘన స్వాగతం పలికి తెనాలి తీసుకురావడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టింది. అటువంటి నాయకుడికి బ్యానర్లు కట్టేవాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మంత్రిగా మేము గెలిపించాం, మేము త్యాగం చేశాం, ఆయన పదవికి ఊరేగాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజుకైనా సరే ఆయన ఒక శ్రామికుల్లాగా కష్టపడుతున్నాడు తప్ప ఏ రోజు కూడా మంత్రిని అయ్యాను నేను ఇక ఎలాగైతే అలా తిరగొచ్చు అని చెప్పేసి ఏ రోజు కూడా భావించలా. నిమిషం కూడా విశ్రమించకుండా శ్రామికుడు లాగా నడి రోడ్డు మీద రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మమ్మల్ని ఎంతో బాధిస్తా ఉన్నాయి. దయచేసి ఇకనైనా మీ తప్పు తెలుసుకోండి. కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు, రాజా గారి కార్యకర్తలు మనోహర్ గారిని ఎన్నో బూతులతోటి ఎన్నో మాటలతోటి అనేక రకమైన పోస్టులు పెడతా ఉన్నారు. ఫ్లెక్సులు ఇంకా తెనాలంతా ఉన్నాయని కూడా మాట్లాడుతూ ఉన్నారు. తెనాలంతా రాజాగారి ఫ్లెక్సులు కూడా ఉన్నాయి. అక్కడెక్కడైనా వచ్చి ఆ ఫ్లెక్స్ తీయించారా? తెనాలంతా మీ ఫ్లెక్సులు కూడా ఉన్నాయి, మాట్లాడే వాళ్ళ ఫ్లెక్సులు కూడా ఏ రోజైనా వచ్చి తీయించారా? అదే డివైడర్ చివర ఈ మాట్లాడిన కార్యకర్తలదే ఫ్లెక్స్ ఉంది, ఆ ఫ్లెక్స్ ఏమన్నా తీయించారా? లేని విషయాన్ని మీరు తీసుకొచ్చి మంత్రి గారి మీద రుద్దాలని చూస్తా ఉన్నారు. మంత్రి గారి మీద మనోహర్ గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే దయచేసి మీరు నిశ్శబ్దం అయిపోండి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కలిసి కష్టపడి రాష్ట్రాన్ని ముందంజలో నిలపడానికి అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్ళడానికి అందరూ కష్టపడతా ఉన్నారు విశ్రమించకుండా. మీరు మాత్రం ఫ్లెక్సీలు అంటూ రోడ్డు మీదకి వచ్చి ఒక భజన చేస్తూ ఒక వ్యక్తి భజన చేస్తూ వ్యక్తి పూజ చేస్తూ మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీకి కూడా తూట్లు పొడుస్తా ఉన్నారు, కూటమికి కూడా తూట్లు పొడుస్తా ఉన్నారు. దయచేసి మారండి, ముందుకు రండి, చేయి కలుపుదాం. ఇకనైనా ఇటువంటి చర్యలు జరగకుండా ఎటువంటి విభేదాలు లేకుండా మన మనసుల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం కలిసికట్టుగా తెనాలి అభివృద్ధికి మనందరం కూడా సహకరిద్దాం. దయచేసి మర్చిపోండి జరిగింది ఇంతటితో. రండి, చేయి కలిపి ముందుకెళ్దాం. జై జనసేన, జై నాదెండ్ల, జై కూటమి. వంగి సలాం చెయ్యదు, నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది.